మీ రివ్యూ గురు ఛానల్‌కి స్వాగతం గైస్. ఈ వీడియోలో మనం 'డోంట్ సే గుడ్ లక్' మూవీ రివ్యూ చూద్దాం. మూవీ రివ్యూ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గైస్. సో ఇక 'డోంట్ సే గుడ్ లక్' మూవీ రివ్యూ విషయంలోకెళ్తే ఈ మూవీకి డైరెక్టర్ వచ్చేసి జూలియా హట్. సో రన్ టైమ్ వచ్చేసి 95 మినిట్స్‌తో అయితే నెట్‌ఫ్లిక్స్‌లో అయితే రిలీజ్ అయింది గైస్. సో ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఫ్యామిలీతో అయితే అసలు చూడలేం గైస్. కొన్ని అడల్ట్ సీన్స్ అండ్ సెక్సువల్ థీమ్స్ అయితే ఇందులో మూవీలో అయితే చాలా ఉన్నాయి. సో ఓవరాల్‌గా మూవీ నాకైతే యావరేజ్ వన్ టైమ్ వాచ్ మూవీ అనిపించింది గైస్. డీసెంట్ ఎమోషనల్ డ్రామా. మూవీలో హార్ట్ ఉంది. ఎస్పెషల్లీ సోఫీ మదర్ రిలేషన్షిప్ బాగా వర్కౌట్ అయింది. సో సన్నీ శాండ్లర్ పర్ఫార్మెన్స్ కూడా న్యాచురల్ గా ఉంది. కానీ స్క్రీన్ ప్లే చాలా సేఫ్ గా ఉంటుంది. ఎమోషనల్ సిచ్యువేషన్స్ కొంచెం ప్రెడిక్టబుల్ గా అనిపించాయి. సో కొన్ని కాన్ఫ్లిక్ట్స్ ని మూవీలో టూ ఈజీగా సాల్వ్ చేశారు. సో బిగ్ ఎమోషనల్ మాస్టర్ పీస్ అని చెప్పలేం, బట్ లైట్ ఎమోషనల్ టీన్ డ్రామాగా రీజనబుల్ వాచ్. సో స్టోరీ బేసిక్లీ ఏంటంటే స్టోరీ హై స్కూల్ స్టూడెంట్ సోఫీ బెరుంబురం చుట్టూ తిరుగుతుంది. ఆమెకి స్కూల్ మ్యూజికల్లో లీడ్ రోల్ దొరుకుతుంది. కెరియర్ లో ఒక ఎగ్జైటింగ్ ఆపర్చునిటీ వచ్చిన టైంలోనే ఇంట్లో తన మదర్ క్యాన్సర్ పేషెంట్ మళ్ళీ రిటర్న్ అవడం వల్ల ఎమోషనల్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. అంటే స్టేజ్ మీద ఉన్న ఒక డ్రీమ్ కోసం ప్రిపేర్ అవుతున్న టీనేజ్ గర్ల్ రియల్ లైఫ్ లో ఫ్యామిలీ ప్రాబ్లమ్ ని ఎలా ఫేస్ చేసింది అనేది మూవీ మెయిన్ పాయింట్. సో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే సన్నీ శాండ్రల్ కి ఆదమ్ శాండ్రల్ డాటర్ గైస్, అండ్ ఆదమ్ శాండ్రల్ ఈ మూవీకి ప్రొడ్యూసర్ కూడా. సో ఇంకో ఇంట్రెస్టింగ్ కనెక్షన్ ఏంటంటే రైటర్ రారా హ్యాంకింగ్ తన ఓన్ టీనేజ్ ఎక్స్పీరియన్స్ నుంచి స్టోరీని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారు. సో మూవీకి ప్లస్ పాయింట్స్ ఏంటంటే సన్నీ శాండ్రల్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది గైస్. మెలనే లిన్స్కీ ఎమోషనల్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. మదర్ డాటర్ రిలేషన్షిప్ కూడా బాగుంది. మ్యూజికల్ థియేటర్ అట్మాస్ఫియర్ బాగా క్రియేట్ చేశారు. క్లైమాక్స్ అయితే ఎమోషనల్ గా బాగా వర్కౌట్ అయింది. షార్ట్ 95 మినిట్స్ రన్ టైమ్. సో మూవీ అన్నెసెసరీ డ్రాగ్ అవ్వదు. సో నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే స్టోరీ కొన్ని ప్లేసెస్ లో ప్రెడిక్టబుల్ గా అనిపిస్తుంది. ఎమోషనల్ సీన్స్ కొంచెం ఓవర్లేగా సెంటిమెంటల్ గా అనిపించవచ్చు. కాన్ఫ్లిక్ట్స్ కి స్ట్రాంగ్ డ్రామాటిక్ ఇంపాక్ట్ తక్కువ. సపోర్టింగ్ క్యారెక్టర్స్ లో కొంతమంది అండర్ కన్ఫ్యూజ్డ్ గా ఉంటారు. సో థియేటర్ మ్యూజికల్ థీమ్ కి నచ్చని ఆడియన్స్ కి కొంచెం స్లోగా ఫీల్ అవ్వచ్చు. సో ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2.5 అవుట్ ఆఫ్ 5. డోంట్ సే గుడ్ లక్ ఈస్ ఎ డీసెంట్ ఎమోషనల్ ఫీల్ గుడ్ డ్రామా, బట్ నాట్ ఏ వాచ్ మాస్టర్ పీస్. సో మాస్టర్ పీస్ మూవీ అయితే కాదు గైస్, ఇదైతే యావరేజ్ మూవీ. సో సన్నీ శాండ్లర్ అండ్ మెరిన్ లిస్కీ పర్ఫార్మెన్సెస్ మూవీకి బిగ్గెస్ట్ స్ట్రెంత్. మదర్ డాటర్ ఎమోషనల్ అండ్ ఫైనల్ మ్యూజికల్ పర్ఫార్మెన్స్ బాగా వర్కౌట్ అయింది. బట్ స్టోరీ ప్రెడిక్టబుల్ గా ఉండడం వల్ల కాన్ఫ్లిక్ట్స్ లో ఈజీగా రిజాల్వ్ అవ్వడం వల్ల మూవీ ఇంపాక్ట్ కొంచెం లిమిటెడ్ గా అనిపించింది. సో వన్ టైం వాచబుల్ గైస్, ఎస్పెషల్లీ ఫర్ మ్యూజికల్ అండ్ ఎమోషనల్ డ్రామా లవర్స్ కి. సో ఇలాంటి సోది లేకుండా చెప్పే జెన్యున్ మూవీ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ అలాగే మీకు నెక్స్ట్ ఏ మూవీ రివ్యూ కావాలో కూడా కామెంట్ చేసి చెప్పండి గైస్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, జై హింద్.